తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కేసీఆర్ మళ్లీ తన వ్యూహాలకు పదును పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఆయన తెలివిగా వ్యవహరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలు ఒక వంతైతే వరంగల్ మరో వంతని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంతకాలం చర్చలో కూడా లేని సుధీర్ కుమార్ కు ఆయన వరంగల్ టికెట్ ప్రకటించి అసలు వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో మరో నేతను పిలిపించుకొని మరీ తర్వాత అలా వదిలేశారు. ఇదే కేసీఆర్ అసలు గేమ్ ప్లాన్ అని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కొంతకాలం మౌనంగా ఉండిపోయారు. తుంటి ఎముకకు గాయమైన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన తర్వాత కేసీఆర్ తన మేధస్సుకు పదును పెట్టారని చెప్పాలి. అన్ని నియోజకవర్గాలు ఒక రకంగా ఉంటే వరంగల్ లోక్సభ స్థానం మరో రకంగా ఉందని ఆయన గుర్తించి అక్కడ అభ్యర్థిని ప్రకటించడం జాప్యం చేశారు. ఎస్సీ నియోజకవర్గం కావడం, పైగా ప్రతిష్టాత్మకం కావడంతో కేసీఆర్ ఆలోచనతోనే అడుగులు వేశారు. తొలి దశలోనే వరంగల్ సీటును కడియం కావ్యకు కేటాయించారు. ఉన్నత విద్యావంతురాలు కావడం, పైగా డాక్టర్గా అందరికీ సుపరిచితురాలు కావడంతో ఆమెను కేసీఆర్ ఎంపిక చేశారు. కానీ అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్, కవిత లిక్కర్ కేసులు తెరమీదికి రావడంతో వీరు జంప్ చేశారు. నేరుగా వెళ్లి కాంగ్రెస్లో చేరి అక్కడి నుంచి టికెట్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ నాయకురాలే ఇప్పుడు కేసీఆర్కు ప్రత్యర్థిగా మారిపోయింది. కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న కడియం కావ్యను ఓడించాలన్నది కేసీఆర్ వ్యూహం. ఇదే ఆయనను తర్జన భర్జనకు గురిచేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల తనను తిట్టిపోయిన కడియం కుటుంబాన్ని పూర్తిగా ద్వేషించే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఆహ్వానించారు. ఆయనకు టికెట్ ఇస్తానని మీడియాకు లీకులిచ్చారు. దీంతో మీడియా రాజయ్య పేరును ఊదరగొట్టింది. మరోవైపు ఈ నిర్ణయంతో రాజయ్య సంబరాలు చేసుకున్నారు. కుటుంబంలో స్వీట్లు కూడా తినిపించుకున్నారు. చివరకు వరంగల్ టికెట్ను ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన హన్మకొండవాసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్కు కేటాయించారు. ఇది అనూహ్య నిర్ణయం. అసలు పేరు కూడా తెరమీదికి రాని నాయకుడికి ఆయన ఎంపీ టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడిగా హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న డాక్టర్ సుధీర్కు టికెట్ ఇవ్వడం కేసీఆర్ పక్కన తిరిగే వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ రాజయ్యను ఎందుకు పిలిచారు? పిలిచి వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? చివరకు సుధీర్ కుమార్కు టికెట్ ఎందుకు ఖాయం చేశారు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉండగా అదంతా కేసీఆర్ చాణక్యంలో భాగమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన కావాలనే కొంతసేపు కాంగ్రెస్, బీజేపీలను కన్ఫ్యూజ్ చేశారని అంటూ ఉంటే కారణం వేరే ఉందని మరికొందరు అంటున్నారు. రాజయ్యను కేసీఆర్ పక్కన పెట్టి చాలా రోజులైంది. కడియం శ్రీహరి కోసమే రాజయ్యను వదులుకున్నారని కూడా చెప్తారు. ఈసారి రాజయ్యకు స్టేషన్ గన్పూర్ టికెట్ ఇవ్వలేదు. కడియంకు ఆ టికెట్ ఇస్తే గెలిచి చూపించడం శుభపరిణామమే అవుతుంది. లోక్సభ ఎన్నికల సమయానికి సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోవడం, ఫోన్ ట్యాపింగ్ సహా అనేక కేసులు ఆ పార్టీపై రావడం లాంటి పరిణామాల కారణంగా కడియం కుటుంబం పునరాలోచనలో పడింది. కూతురు కావ్యకు టికెట్ ప్రకటించినప్పటికీ వద్దనుకుని మరీ తండ్రి కుమార్తెలు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోయారు. అక్కడికి చేరుకోగానే కావ్యను వరంగల్ కాంగ్రెస్ టికెట్ వరించింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన కేసీఆర్ అందుకు తగ్గట్లుగా వ్యూహం మార్చారు. ఈసారి టికెట్ ఎవరికిస్తారన్న ఉత్కంఠ కొనసాగుతుండగా శుక్రవారం మధ్యాహ్నం నాటికి కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫామ్ హౌస్కు రావాలని తాటికొండ రాజయ్యకు పిలుపునిచ్చినట్లు తెలియడంతో మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కడియంపై కసికొద్దీ వరంగల్ సీటును రాజయ్యకిస్తారని కూడా బ్రేకింగ్ న్యూస్ కనిపించింది. అయితే సాయంత్రానికి సీన్ మారిపోయింది. హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న డాక్టర్ సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విశ్లేషణను పరిగణించాల్సిందే. బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే బీఆర్ఎస్ తరపున ఊరు పేరు లేని వీక్ క్యాండిడేట్ను నిలబెట్టారని నిన్నటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. మరోపక్క ఎస్సీ ఓటు బ్యాంకును చీల్చేందుకే కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. కడియం పట్ల కేసీఆర్ పూర్తి కసి మీద ఉన్నారని చెబుతున్నారు. ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటోన్న కడియాన్ని పిలిచి అందలం ఎక్కిస్తే కొంప ముంచాడన్న ఆగ్రహం కేసీఆర్లో పెరిగిపోయింది. ఎలాగైనా కావ్యను ఓడించాలన్న దృఢ నిశ్చయంతో ఆయన ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఆడుతోన్న గేమ్లో బీఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ గెలవకూడదని ఆయన లెక్కలేసుకుంటున్నారు. చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.